హలో గాయస్, మనకి ఆర్సీబీ కెప్టెన్ అయిన రజత్ పటిదార్. సో మరి ఒకప్పుడు చూసుకుంటే ఇది 2021లో, సో అప్పుడు కూడా ఆర్సీబీకి ఆడాడు. సో దాని తర్వాత మనకి 2022లో మరి మెగా వేలం జరిగింది కదా, సో మెగా ఆక్షన్లో. సో ఆ మెగా ఆక్షన్లో మరి ఆర్సీబీ టీం అంతకుముందు 2021లో దానికి ఆడిన అతన్నే, సో మళ్ళీ 2022లో కూడా తను అట్టు పెట్టుకుంటామని చెప్పేసి ఆర్సీబీ హామీ ఇచ్చిందంట. సో అయితే మరి ఆ మెగా ఆక్షన్లో చూసుకుంటే మరి అతను అయితే కొనుగోలు చేయలేదు. సో దీంతో మళ్ళీ అతను వెళ్ళి డొమెస్టిక్ సీజన్ ఆడాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి మరి రజత్ పటిదార్ అయితే చెప్పడం జరిగింది. అయితే అసలు ఆ టైంలో అతను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మీదట ఆర్సీబీ టీంకి ఇంకా ఎప్పుడు కూడా నేను ఆడకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడంట. సో దాని తర్వాత చూసుకుంటే మరి అదే 2022 సీజన్లో సో మరి ఒక ప్లేయర్ గాయపడితే దాని తర్వాత మళ్ళీ అదే ఆర్సీబీ తనని తీసుకోవడం జరిగింది. సో మరి దీంతో అతను తర్వాత సీజన్లో చూసుకుంటే ఆల్రెడీ మనకి తెలిసిందే. సో దాని తర్వాత ఏ విధంగా కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి, సో కెప్టెన్సీ వచ్చినప్పుడు కూడా అతను ఆందోళనకరంగానే ఉన్నాడంట. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ చెప్పిన మాటలను బట్టి స్ఫూర్తి పొందానని చెప్పేసి, సో మరి విరాట్ కోహ్లీ ఏం చెప్పుంటాడు అంటే, సో మరి కెప్టెన్సీ కూడా సాధించావు, సో దీన్ని కనుక గట్టిగా పట్టుకో, దీని తర్వాత నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండిద్ది అని చెప్పేసి సో కొంచెం ఎంకరేజ్ చేశాడు అని చెప్పేసి కూడా మరి పటిదార్ అయితే విరాట్ కోహ్లీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే మరి పటిదార్ ఇప్పుడు స్టేజ్ కనుక ఒకసారి చూసుకుంటే ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడి 239 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి రజత్ పటిదార్ ఉండటం వల్ల ఆర్సీబీలో సో మరి ఆ టీంకి అయితే మిడిల్ ఆర్డర్లో ఒక స్ట్రెంత్ అయితే చేకూరిందని చెప్పాలి. సో ఏదైనా సరే మరి పటిదార్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.